మేడం 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 గుర్తు కూడా తీసుకుంటావా? వెనకలో ఒకరంతా వచ్చేది దారుణంగా అనైతిక పనులు చేస్తూ వాళ్ళ ఆవిడే పట్టించింది. మరి వీళ్ళందరినీ ఎందుకు తొలగించట్లేదు చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతూ ఉన్నాము. బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించకపోవడం వల్ల మిగతా టెంపుల్స్ లో ఉన్న చైర్మన్లు కూడా అవే తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరుకుతూ ఉన్నా కూడా వాళ్ళను కూడా తొలగించకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఇతన్ని తొలగించకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎంత అపచారాలు జరిగే అతను టీటీడీ చైర్మన్ అయ్యాక. ఆ రోజు మనం తీస్తే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం కూడా చేత కాక ఆ రోజు ఎంతమంది తొక్కిసలాట్లో చనిపోయారు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక ఆ పైన కొండ మీద మందు దొరుకుతుంది, అలాగే ఎగ్ బిర్యానీలు దొరుకుతున్నాయి, చికెన్ బిర్యానీలు దొరుకుతూ ఉన్నాయి. హత్య కూడా మొన్న జరిగింది. అలాగే క్యూ లైన్ లో భక్తులు కొట్టుకునే దుస్థితి వచ్చింది. అంటే అతను ఆవులు చనిపోయాయి, వందల కొలిది ఆవులు చనిపోయాయి. అంటే ఒక చేతకాని అసమర్థ వ్యక్తి, ఒక నైతిక విలువలు లేని వ్యక్తిని ఎలా సంబంధించినటువంటి లడ్డు విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసింది. ప్రపంచంలో తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి కూడా అదొక పవిత్ర దేవస్థానంగా అందరూ కూడా కొలిచేటువంటి పరిణామం అందరికి కూడా తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ, సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బిఆర్ నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేసినారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇందులో బిఆర్ నాయుడు గారు టెంపుల్స్లో తిరగడం కానీ, టెంపుల్స్లో ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఈరోజు చూసిన తర్వాత ప్రజలందరూ పడుతున్నటువంటి వేదనను ఈరోజు వైఎస్ఆర్సీపీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారిని తొలగించుకోండి. బిఆర్ నాయుడు గారిని మీరు టీడీపీ అధ్యక్షుడిగా పెట్టుకుంటారా, లేకుంటే టీడీపీలో ఆయనకి మినిస్టర్కి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, మేము ఎవరు కూడా మాట్లాడాం. కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్ర దేవస్థానానికి మాత్రం ఆయన చైర్మన్గా ఉండడానికి అనర్హుడు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కాబట్టి తప్పకుండా ఇన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది దేవుని యొక్క భక్తులు కానీ వీరందరి కోరిక మేరకు బిఆర్ నాయుడు గారిని తొలగించాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ టెంపుల్లో కూడా పూజలు చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా బిఆర్ నాయుడు గారు కనుక కొనసాగించడం జరిగితే మాత్రం ఇట్లాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానము, ఎంతమంది భక్తులు ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఆయనకి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చాలు అనుకునేటువంటి దేవాలయానికి పాలక మండలి చైర్మన్గా ఎవరండి ఉండేది? బిఆర్ నాయుడు. ఆయన గురించి ఏ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. పోనీ చైర్మన్గా ఇవ్వక ముందు మాకు తెలియదని చెప్పడానికి లేదు, ఎందుకంటే మీకు లేఖ అందింది, ఆ మహిళ మీకు చెప్పింది ఇవ్వద్దు ఇటువంటి మనిషి అతను అని. అయినా కానీ నియమించారు. సరే, నియమించినప్పుడు నిజం బయటికి రాదనుకున్నారు. నిజం బయటికి వచ్చిన తర్వాతైనా భక్తుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని మీరు కనీసం లెక్క చేయకుండా ఆయన్ని మొన్న మీ మనవడి పుట్టినరోజుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి బిఆర్ నాయుడు వెనకేసుకుని వచ్చినట్టే కదండి. బిఆర్ నాయుడు గారు పక్కనే ఉన్నారు కదా అప్పుడు. మళ్ళీ బిఆర్ నాయుడు ఎందుకంటే బిఆర్ నాయుడు నాకు కావాల్సినంత డబ్బా కొడతాడు, నేను ఏది వార్త చేయమంటే అది చేస్తాడు, నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. కాబట్టి బిఆర్ నాయుడు నాకు ముఖ్యం. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా, కరెక్ట్ అన్నా రాంగ్ అన్నా, మీరు బిఆర్ నాయుడు